హలో గాయ్స్, ఫండమెంటల్ రైట్స్ టాపిక్ చూద్దాము. పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి పార్ట్ 3. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి పార్ట్స్ ఇవి. పార్ట్ 3 ఆర్టికల్ 12 నుంచి 35 వరకు. దీని ఫండమెంటల్ రైట్స్ సోర్స్ వచ్చేసి మనము యుఎస్ఏ నుంచి తీసుకున్నాం. యుఎస్ఏ వాళ్ళకి బిల్ ఆఫ్ రైట్స్ ఎట్లా ఉంటుందో మనకి ఫండమెంటల్ రైట్స్ అన్నమాట. మనం ఈ ఫండమెంటల్ రైట్స్ని మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అంటాము. ఇది చాలా గుర్తుంచుకోండి, మనకి ఇలాంటివే అడుగుతారు అనుకుంటా. ఒరిజినల్గా అయితేనేమో మనకి ఫండమెంటల్ రైట్స్ 7 ఉండేవి. ఒకటి మాత్రము రిపెల్ చేయడం జరిగింది, అంటే తీసేయడం జరిగింది ఫండమెంటల్ రైట్స్లో నుంచి. అదేంటి అంటే రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 31 ఉండేది, దాన్ని ఇక్కడ నుంచి తీసేసి దీన్ని 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ప్రకారము ఈ రైట్ టు ప్రాపర్టీ అనే ఆర్టికల్ని ఫండమెంటల్ రైట్స్లో నుంచి తీసేసి ఒక లీగల్ రైట్గా చేయడం జరిగింది. ఆర్టికల్ 300A పార్ట్ 12. సో ఏంటి, రైట్ టు ప్రాపర్టీని ఆర్టికల్ 300A లీగల్ రైట్గా చేయడం జరిగింది అండర్ పార్ట్ 12. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకున్న రైట్స్ ఏంటివి అని అంటే రైట్ టు ఈక్వాలిటీ. ఫస్ట్ ఏంటి, మనము ఇండిపెండెన్స్ రాకముందు చాలా అన్ఈక్వాలిటీస్ ఉండేవి కదా. ఫస్ట్ మనకి ఏం కావాలన్నా కూడా ఫస్ట్ ఈక్వాలిటీ అనేది తీసుకురావాలి. సో ఫస్ట్ ఈక్వాలిటీ అదేంటి, ఆర్టికల్ 14 నుంచి 18 వరకు. ఈక్వాలిటీ వచ్చిన తర్వాత ఏంటి, మెల్లమెల్లగా ఫ్రీడమ్ అన్నమాట. ఇప్పుడు అందరం సమానం అయిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్రీడమ్ ఇవ్వడం, అట్లా స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్, ఇవి నేను గుర్తుపెట్టుకోవడానికి పెట్టుకున్నా. ఆర్టికల్ 19 to 22 అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రైట్ ఎగెనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఇప్పుడు మనకి ఫ్రీడమ్ ఉంది కదా అని కొందరు మెచ్యూర్గా ఆలోచించి పనులు చేసుకుంటారు, కొందరు తెలిసి తెలియక పనులలోకి వెళ్తారు. అప్పుడేంటి, వేరే వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం జరుగుతుంది. ఎక్కువ పనులకు తక్కువ ఇవ్వడము, ఇలాంటివన్నీ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది. సో రైట్స్ ఎగెనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. నెక్స్ట్ ఏంటి, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఇప్పుడు నీకు ఏ ఇష్టమైన రిలీజియన్ అయితే ఆ రిలీజియన్ తీసుకోవడానికి రైట్ అన్నమాట. అది ఆర్టికల్ 25 to 28. నెక్స్ట్ వచ్చేసి కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. మన రిలీజియన్ ఉంది కదా, దానికి సంబంధించిన కల్చరల్ ఏవైనా కూడా, ఇంకా ఎడ్యుకేషనల్ రైట్స్. ఈ రైట్స్ కూడా మనకు ఆర్టికల్ 29, 30 ప్రకారం రైట్ టు ప్రాపర్టీ రిపెల్ అయిపోయింది. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే ఆర్టికల్ 32. ఇవన్నమాట. ఫస్ట్ ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 to 19. 1 second. ప్రీవియస్ వీడియోలో మనం ఆర్టికల్ 11 వరకు చూసుకున్నాం కదా, సిటిజన్షిప్. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్. ఫస్ట్ ఆర్టికల్ 12 వచ్చేసి ఏం చెప్తుంది అంటే డెఫినేషన్ ఆఫ్ స్టేట్ అన్నమాట. అసలు స్టేట్ అంటే ఏంటి, స్టేట్ కింద ఏమేమి వస్తాయి, ఇలాంటివన్నింటికి డెఫినేషన్ ఆర్టికల్ 12లో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 13 అంటే లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఆర్ ఇన్ డిటరోగేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఇది ఆర్టికల్ 13లో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, రైట్ టు ఈక్వాలిటీ ఏంటి, ఆర్టికల్ 14 నుంచి 18 వరకు. ఆర్టికల్ 14 ఏంటి, ఈక్వాలిటీ బిఫోర్ లా. నెక్స్ట్ ఆర్టికల్ 15 వచ్చేసి ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ ఆర్టికల్ 16 వచ్చేసి ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ ఆర్టికల్ 7 వచ్చేసి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఆర్టికల్ 18 వచ్చేసి అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. రైట్ టు ఈక్వాలిటీలో మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. లా, బిఫోర్ లా ఈక్వాలిటీ, ఇంకా ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఉండకుండా చూడడం ఆ ఈక్వాలిటీ. నెక్స్ట్ వచ్చేసి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఆ ఈక్వాలిటీ, అన్టచబిలిటీని తీసేయడం. నెక్స్ట్ టైటిల్స్ అబాలిషన్. ఇవన్నీ ఆర్టికల్ ఇదేంటి రైట్ టు ఈక్వాలిటీలో. 14 ఏమో ఈక్వాలిటీ బిఫోర్ లా, 15 ఏమో ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ ఆర్టికల్ 16 వచ్చేసి ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఆర్టికల్ 17 వచ్చేసి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఆర్టికల్ 18 వచ్చేసి అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19 to 22 అన్నమాట. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 9 ప్రకారము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్.
ఆర్టికల్ 20 ఏంటి అంటే కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్. ఆర్టికల్ 21 వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్. ఆర్టికల్ 22 రైట్ ఎగనెస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టెన్ కేసెస్. ఇది ఫ్రీడమ్ అన్నమాట. మనకి నార్మల్గా అయితే ఇంతే అడుగుతారు. ఈ ఆర్టికల్స్ రైట్ టు ఫ్రీడమ్ కింద ఆర్టికల్స్ ఏమున్నాయి, అన్టచబిలిటీ, ఇలాంటి ఇంపార్టెంట్ ఇవి ఒకసారి చూసుకుంటే మనకి గుర్తుండిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి రైట్ ఎగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఆర్టికల్ 22 to 23 కదా. దీంట్లో ఏంటి అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అన్నమాట. ఏంటి అని అంటే మనుషులని వేరే దేశాలకి సరఫరా అట్లా చేస్తారు కదా, ట్రాఫికింగ్ అంటే అది ఆర్టికల్ 23 ప్రకారము. ఆర్టికల్ 24 ప్రకారం ఏంటి ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇప్పుడు 14 years కంటే ముందు ఉంటే వాళ్ళకి కన్సిడర్ అంటే ఎంప్లాయ్మెంట్లో ఉంచొద్దు. ఇలాంటివన్నీ చైల్డ్ లేబర్ని తీసేయడానికి ఆర్టికల్ 24 అన్నమాట. నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఆర్టికల్ 25 to 28 ఫ్రీడమ్ ఆఫ్ కాన్సెన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేషన్ ఆఫ్ రిలీజియన్. ఏ రిలీజియన్ అయినా మనం ప్రాక్టీస్ చేయొచ్చు ఆర్టికల్ 25 ప్రకారం. ఆర్టికల్ 26 ఏంటి అంటే ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. ఆర్టికల్ 27 వచ్చేసి ఫ్రీడమ్ హ్యాస్ టు పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎనీ రిలీజియన్కి సంబంధించినవన్నీ. ఆర్టికల్ 28 వచ్చేసి ఫ్రీడమ్ హ్యాస్ టు అటెండెన్స్ ఎట్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రిలీజియస్ వర్షిప్స్ ఇన్ సర్టెన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఇది ఆర్టికల్ 28 ప్రకారం. నెక్స్ట్ వచ్చేసి కల్చరల్ అండ్ ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 29 to ఆర్టికల్ 30 అన్నమాట. ఆర్టికల్ 29 వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్. ఆర్టికల్ 30 వచ్చేసి రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది ఆర్టికల్ 30. ఆర్టికల్ 31 రైట్ టు ప్రాపర్టీ రిపెల్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అన్నమాట. ఇది ఆర్టికల్ 32 ప్రకారము రిట్స్ రెమెడీస్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రైట్స్ కన్ఫర్డ్ బై దిస్ అంటే రిట్స్ ద్వారా మనం ఫండమెంటల్ రైట్స్ కోసం కోర్ట్స్కి వెళ్ళొచ్చు కదా, అదన్నమాట రిట్స్ గురించి చెప్పేది ఆర్టికల్ 32. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 32A దీన్ని రిపెల్ చేయడం జరిగింది. ఇది ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ స్టేట్ లాస్ నాట్ టు బి కన్సిడర్డ్ ఇన్ ప్రొసీడింగ్స్ అండర్ ఇప్పుడు ఆర్టికల్ 32 ఏంటి రిట్స్ కదా, ఈ రిట్స్ కోసం ప్రాసెస్ చేసే దాంట్లో మనకి స్టేట్కి సంబంధించినవి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండదన్నమాట. స్టేట్వి సెంట్రల్వి పక్కన పెట్టుకుంటే సెంట్రల్ లాస్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఏది కన్సిడర్ చేస్తారు అని చెప్పి రిట్స్ కోసం అడిగితే సెంట్రల్ లాస్ని కన్సిడర్ చేస్తారు. సో దీన్ని రిపెల్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 33 ఏంటి అంటే పవర్ ఆఫ్ పార్లమెంట్ టు మోడిఫై ద రైట్స్ కాన్ఫర్డ్ బై దిస్ పార్ట్ ఇన్ దేర్ అప్లికేషన్ టు ఫోర్స్. పార్లమెంట్కి 33 ప్రకారం పవర్స్ అన్నమాట, వీటిని రైట్స్ని కాన్ఫర్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఏమన్నా మోడిఫికేషన్స్ ఫండమెంటల్ రైట్స్ని మనం అసలు ఏమంటారు బేసిక్ స్ట్రక్చర్ పోకుండా మోడిఫై చేయొచ్చు, కానీ సపరేట్గా వాటిని కంప్లీట్గా వాటి బేసిక్ స్ట్రక్చర్ పోయేలాగా ఏం చేయొద్దు. అవి చూసుకోవడం పార్లమెంట్ బాధ్యత అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రిస్ట్రిక్షన్ ఆర్టికల్ 34. ఆర్టికల్ 34 ఏంటి అంటే రిస్ట్రిక్షన్ ఆన్ రైట్స్ కన్ఫర్డ్ బై దిస్ పార్ట్ వైల్ మార్షల్ లా ఇన్ ఫోర్స్ ఇన్ ఎనీ ఏరియా. అంటే ఇప్పుడు మార్షల్ లా ఏదన్నా ఇప్పుడు మనకి మిలిటరీ రూల్ ఉండేగా తెలంగాణ, అలాంటి టైంలో మనకి సంబంధించిన కొన్ని ఫండమెంటల్ రైట్స్ అనేవి పోతాయి అన్నమాట. అది ఆర్టికల్ 34 ప్రకారం. నెక్స్ట్ వచ్చేసి లెజిస్లేషన్ టు గివ్ ఎఫెక్ట్ టు ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్ 35 ప్రకారము లెజిస్లేషన్, ఈ ప్రొవిజన్స్ అన్నీ లెజిస్లేషన్ ఎఫెక్ట్ అంటే దాని ద్వారా ఎన్ఫోర్స్ అన్నమాట. అది ఆర్టికల్ 35 ప్రకారం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ బ్రీఫ్. రైట్ టు ఈక్వాలిటీ 14 to 18, రైట్ టు ఫ్రీడమ్ 19 to 22, రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్టికల్ 23, 24, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25 to 28, కల్చరల్ అండ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ వచ్చేసి ఆర్టికల్ 29 to 30, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ వచ్చేసి ఆర్టికల్ 32 అన్నమాట. నెక్స్ట్ 33 వచ్చేసి పార్లమెంట్ టు మోడిఫై ద రైట్స్ కన్ఫర్డ్ బై దిస్ పార్ట్.
నెక్స్ట్ వచ్చేసి మార్షల్లా జరిగినప్పుడు రైట్స్ మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ 35లో వచ్చేసి లెజిస్లేషన్ టు గివ్ ఎఫెక్ట్ టు ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పార్ట్. ప్రొవిజన్స్ని ఎన్ఫోర్స్ చేయడానికి లెజిస్లేషన్ పర్మిషన్ అంటే లెజిస్లేషన్ వాటికి ఓకే చెప్పాలన్నమాట. ఇదంతా ఫండమెంటల్ రైట్స్ గురించి. రిట్స్ గురించి ఒకసారి చూద్దాము బ్రీఫ్గా. రిట్స్ వచ్చేసి సుప్రీంకోర్టుకి ఉంటుంది, హైకోర్టుకి ఉంటుంది అన్నమాట. సుప్రీంకోర్టు వచ్చేసి ఆర్టికల్ 32, హైకోర్టు వచ్చేసి ఆర్టికల్ 226, 5 ఉంటాయి అన్నమాట. హెబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెంట్రియోరరీ, క్యూ వారెంటో, ఇవి 5 అన్నమాట. ఇన్ డీటెయిల్డ్గా చూద్దాము. ఫస్ట్ వచ్చేసి హెబియస్ కార్పస్, టు హ్యావ్ ద బాడీ ఆఫ్, అంటే ఏదైనా ఒక కేసు ఉంటుంది కదా, అది ప్రాసెస్ జరిగేటప్పుడు మనకి జడ్జి అడుగుతారు కదా బాడీని హెబియస్ కార్పస్ అని అంటే వీళ్ళని పోలీసులే కానీ వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడో ఒకడు ఉంచడము, ఆ మనిషిని కోర్టులో ప్రజెంట్ చేయలేకపోతే దానికి ఆపోజిట్లో ఉన్న వాళ్ళు అడుగుతారు అన్నమాట. హెబియస్ కార్పస్ వాళ్ళు పిటిషన్ వేసుకుంటారు, ఏమంటే మా మనిషిని మాకు చూపియండి. అప్పుడు మనకి కోర్టు చెప్తుంది అన్నమాట. హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత టు హ్యావ్ ద బాడీ ఆఫ్, ఎక్కడున్న పర్సన్ని కోర్టులో అటెండ్ చేయాలి అని చెప్పేసి, అది హెబియస్ కార్పస్. ఇవి హెబియస్ కార్పస్ అంటే బాడీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చేసేయగలుగుతాం ఈజీగా బిట్. నెక్స్ట్ మ్యాండమస్ అంటే ఇవి పక్క గుర్తుపెట్టుకోండి కీవర్డ్స్. వి కమాండ్, ఇవేం రావు, అంటే ఇవేమి మనకి ఏమంటారు ఇన్డెప్త్ అన్నమాట. నార్మల్గా అయితే ఇంతవరకైతే సరిపోతుంది. సో నేను అదే చెప్తున్నా. ఇవి గుర్తుపెట్టుకుంటే మనం రిట్స్ పైన వచ్చే క్వశ్చన్స్ మనం చేసేయచ్చు. మ్యాండమస్ అంటే వి కమాండ్ ఇష్యూడ్ బై కోర్ట్ టు పబ్లిక్ అఫీషియల్స్ ఆస్కింగ్ హిమ్ టు పర్ఫార్మ్ హిస్ అఫీషియల్ డ్యూటీస్ దట్ హీ హ్యాస్ ఫెయిల్డ్ ఆర్ రిఫ్యూజ్డ్ టు పర్ఫార్మ్. ఇవేంటి అంటే పబ్లిక్ అఫీషియల్స్కి ఇష్యూ చేస్తారన్నమాట మ్యాండమస్ అనేది. ఎవరైతే సరిగ్గా పనిచేయరో లేకపోతే పనిచేయడంలో ఫెయిల్ అయిపోయినరో వాళ్ళకి వీళ్ళు కోర్టు నుంచి ఆర్డర్స్ అన్నమాట, కమాండ్ ఇష్యూ చేస్తారు. ఏంటి, మీ డ్యూటీస్ మీరు చేయాలి సరిగ్గా అని చెప్పి. ఇవి ఎవరికి ఇష్యూ చేయరు, మ్యాండమస్ పబ్లిక్ అఫీషియల్స్కి ఇష్యూ చేస్తారని చెప్పినా కదా, కాకపోతే వీళ్ళకి మాత్రం ఇష్యూ చేయరు. ఎవరు అని అంటే ప్రెసిడెంట్, గవర్నరు, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు యాక్టింగ్ ఇన్ జుడిషియల్ కెపాసిటీ, వీళ్ళకి ఎగనెస్ట్గా మ్యాండమస్ ఇష్యూ చేయరు. నెక్స్ట్ వచ్చేసి ప్రొహిబిషన్ అంటే టు ఫోర్బిడ్, ప్రివెంటివ్ టైప్ అన్నమాట. ఇది టు ఫోర్బిడ్ అన్నమాట. ఇష్యూడ్ బై హైకోర్ట్ టు ఎ లోయర్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ టు ప్రివెంట్ ద లాటర్ ఫ్రమ్ ఎక్సీడింగ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్. ఏంటంటే హయ్యర్ కోర్టు వాళ్ళ కింద ఉన్న కోర్ట్స్కి ఆర్డర్ ఇష్యూ చేస్తుంది అన్నమాట. ప్రొహిబిషన్, మీరు మీ అంటే మీకు సంబంధించిన ఏరియాలోనే ప్రాసెస్ అనేది జరగాలి, ఇంక ఎక్స్టెండ్ చేయొద్దు జ్యూరిస్డిక్షన్ అని చెప్పేసి ప్రొహిబిషన్ దాంట్లో ఉంటుంది అన్నమాట. టు ఫోర్బిడ్, అక్కడికి ఆగండి, మీ జ్యూరిస్డిక్షన్ అంతే అని చెప్పడం ప్రొహిబిషన్ అనమాట. ప్రొనౌన్సియేషన్ రాంగ్ అయితే ఇది ఒకసారి చూసుకోండి. టు బి సర్టిఫైడ్, టు బి ఇన్ఫార్మ్డ్ అన్నమాట. దీనికి మీనింగ్ కీవర్డ్ ఇది. ఇష్యూడ్ బై హయ్యర్ కోర్ట్ టు లోయర్ కోర్ట్స్ ఆర్ ట్రిబ్యునల్స్ టు ట్రాన్స్ఫర్ ఏ కేస్ పెండింగ్ విత్ ద లాటర్ టు ఇట్ సెల్ఫ్ ఆర్ టు క్వాష్ ద ఆర్డర్ ఆర్ issued on grounds of excess of jurisdiction, lack of jurisdiction or errors of law. టు బి సర్టిఫైడ్, టు బి ఇన్ఫార్మ్డ్ అని అన్నాం కదా. ఇదేంటి అంటే జ్యూరిస్డిక్షన్ ఎక్సెస్ అయినప్పుడు కంట్రోల్ చేయడానికి సెంట్రోరీ అనేది హైకోర్ట్ అనేది లోయర్ కోర్ట్స్కి ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది అబౌట్ సెట్రియోరరీ. నెక్స్ట్ వచ్చేసి క్యూ వారెంటో, బై వాట్ అథారిటీ ఆర్ వారెంట్ అన్నమాట. దీనికి అర్థము ఇష్యూడ్ బై కోర్ట్. ఇది కూడా ఎంక్వైరీ ఇంటూ ద లీగాలిటీ ఆఫ్ క్లెయిమ్ ఆఫ్ పర్సన్ టు ఏ పబ్లిక్ ఆఫీస్. ఇప్పుడు ఎవరన్నా ఒకరు పబ్లిక్ ఆఫీస్కి ఎగనెస్ట్గా ఏమన్నా ఫైల్ చేస్తే దీంట్లో ఎంత లీగాలిటీ ఉంది అదంతా వీళ్ళు క్యూ వారెంటో పిటిషన్ అంటే దీని ద్వారా వీళ్ళు అది చెక్ చేయడం జరుగుతుంది అన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 5 రిట్స్. హెబియస్ కార్పస్ అంటేనేమో బాడీ, మ్యాండమస్ అంటే వి కమాండ్, ప్రొహిబిషన్ అంటే టు ఫోర్బిడ్, సెట్రియోరరీ అని అంటే టు బి సర్టిఫైడ్, టు బి ఇన్ఫార్మ్డ్. నెక్స్ట్ క్యూ వారెంటో అంటే బై వాట్ అథారిటీ ఆర్ వారెంట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్. థ్యాంక్ యూ.